రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా మీ గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ సుడి తిరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లండి. మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది కదండి. అలాంటి చెడుని మన గుమ్మంలోకి ఆకర్షించకుండా మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు అనేది రాకుండా మంచి మాత్రమే ఆకర్షించబడేలాగా చేసుకోవటానికి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఇదేంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి. చాలామంది కూడా దీన్ని పాటిస్తారు కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక మర్చిపోకుండా పాటించండి. ఎలా చేయాలి పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మన ఇంటి గుమ్మం బాగుందనుకోండి, మన ఇల్లు బాగుంటుంది. మన ఇంట్లో ఏంటంటే కనుక చికాకులు చిరాకులు గొడవలు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఇబ్బందులు నష్టాలు కష్టాలు వస్తూ ఉంటాయి కదా. మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర కనుక ఈ పరిహారం చేసుకుంటే ఎంతటి రిజల్ట్ ఉంటుందంటే కనుక అంతటి రిజల్ట్ వస్తుందన్నమాట. మీరే ఏంటంటే ఈ రిజల్ట్ని చూసి షాక్ అయిపోతారండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మన ఇంట్లోకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చక్కగా మన ఇల్లు తులతూగుతూ ఉండాలి. మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే శుక్రవారం పూట ప్రత్యేకించి చిన్న పరిహారాలు అనేవి చేసుకోవాలండి. అలాంటప్పుడే మన ఇల్లు ఏంటంటే కనుక స్వర్గంతో సమానం అవుతుందండి. మన ఇల్లు మనకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా ఈ పరిహారం అయితే తప్పక చేయండి. ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే శుక్రవారం కదా, ఎంత లేని వారైనా సరే శుక్రవారం రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపం పెట్టడం అనేది జరుగుతుంది కదండి. శుక్రవారం అంటేనే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి యొక్క అంటే రోజుగా పరిగణించబడతారు. కాబట్టి ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అయితే లక్ష్మీ కటాక్షం కలగాలంటే శుక్రవారం రోజు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మీరు కోరుకున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా చేసిన తర్వాత స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ముందు రోజు మనం క్లీన్ చేసుకుంటాం. శుక్రవారం ఏంటంటే కనుక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా క్లీన్ చేయకూడదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా ముందు రోజు మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం. ఇంకా శుక్రవారం రోజు మీ దగ్గర ఉండే పుష్పాలతో అంటే ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతో ఏంటంటే కనుక చక్కగా అలంకరణ చేసేసి దీపారాధన చేయండి. దీపం పెట్టిన తర్వాత ఒక యాలకాయను తీసుకుని చేతిలో పట్టుకుని వెలుగుతున్న దీపంలో వేసేసి సంకల్పం చెప్పుకోండి. 4 దిక్కుల నుంచి కూడా ధనం ఆకర్షించాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, డబ్బు లేక నరకం చూస్తున్నాము, ఎలాగైనా సరే ధనం రావాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి. మీరు ఇక దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలకాయని ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. ఇలా ఇంట్లో దీపం పెట్టి ఇంకా అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసిన తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది కలిపి చల్లేయండి. ఇలా చల్లితే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అనమాట. సాయంత్రం సమయంలో ఏంటంటే కనుక గ్లాసుడి నీటిని తీసుకుని అందులో కొద్దిగంత దాల్చిన చెక్క పొడి, అలానే కాకుండా కొద్దిగంత కర్పూరం పొడి, ఆ తర్వాత గోపంచకం అండి. ఇది దీన్ని గోమూత్రం అంటారు, గోపంచకం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కాబట్టి ఇలా ఆవుమూత్రం ఒక అంటే 1/2 స్పూన్ అంత తీసుకోండి. చిటికెడంతా అంటే ఇలా మనకు దాల్చిన చెక్క పొడిని తీసుకోండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం కర్పూరం పొడి తీసుకోండి. చేతితో ఒక బిల్లని మెదిపి నీళ్ళల్లో కలిపి ఈ 3 కలిపిన తర్వాత ఆ నీటిని ఏంటంటే కనుక గుమ్మం దగ్గర మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మీకుండే గడపలు ఎన్ని ఉంటే అన్ని గడపల దగ్గర చల్లండి. ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర ఇంటి చుట్టూ ఇంట్లో ఇదంతా కూడా చిలకరించండి, చల్లండి. అలానే కాకుండా మూలల్లో గదుల్లో మీ పూజ గదిలో ఇదంతా కూడా చల్లుకోండి. నీట్గా ఏంటంటే కనుక చల్లేయండి. ఇలా చల్లటం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి, మీ ఇంట్లోకి ఎలాంటి దృశ్యశక్తి అనేది ప్రవేశించదు, ఎలాంటి చెడు శక్తులు అనేవి మీ ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పకుండా పాటించండి. దీనివల్ల ఏంటంటే కనుక 90% మంచి జరుగుతుంది. ఇంట్లోకి చెడు అనేది రాదు. ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించకుండా ఉండటానికి ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉంది, బాధ ఉంది, మా ఇల్లు మాకు అనుకూలించట్లేదు, మేము ఏంటంటే కనుక ఇంట్లో సుఖ సంతోషాలు కోల్పోయాము అనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా మంచి జరగటానికైతే అవకాశం ఉంటుందండి. అంతటి శక్తివంతమైన పరిహారం అండి. ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత బాగా మీకు రిజల్ట్ వస్తుందన్నమాట. ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి అనమాట. చాలా శక్తిని కలిగి ఉండేటివి కాబట్టి వీటి వల్ల మనకు 90% మంచి జరుగుతుంది. అలానే మన ఇంట్లోకి ఏంటంటే కనుక మంచివారు చెడువారు ఇరుగువారు పొరుగువారు వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు కూడా ఏంటంటే మన ఇంట్లోకి చెడు అనేది ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించినప్పుడు కూడా మన ఇంట్లో
నార్మల్గా గొడవలు జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారనమాట. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు. కాబట్టి తప్పకుండా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. మీకుండే సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి. ఇంటి పరంగా అయితే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి, ఎలాంటి డౌట్లు అక్కర్లేదండి. ఈజీగా చల్లేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మా దగ్గర గోపంచకం లేకపోతే ఏం చేయాలంటే కనుక ఆ ప్లేస్లో మీరు రోజ్ వాటర్ తీసుకోవచ్చు. దాల్చిన చెక్క పొడి మన ఇంట్లో ఉంటుంది కదండి, అది చిటికెడ తీసుకోండి. అది కూడా లేదండి అనుకుంటారు కదా, నార్మల్గా అండి నీళ్ళల్లో మీరు కొంచెం కర్పూరం పొడి చేతితో మెదిపి ఒక బిళ్ళను కలిపి ఇంకా కొంచెం అంతా రోజ్ వాటర్ని కలిపి ఇల్లంతా కూడా చల్లుకోండి. ఆ విధంగా కూడా మీకు పనిచేస్తుంది. ఇది చల్లితే ఇప్పుడు మనం చెప్పింది ఏమవుతుందంటే కనుక ఇంట్లో మనకు తెలియని కారాత్మక శక్తులు ఉంటే అవి బయటికి వచ్చేస్తాయి. వాటి వల్ల ఏంటంటే కనుక మనకి ఇబ్బంది అనేది ఉండదు. వాటి వల్ల మనం ఏంటంటే బాధపడాల్సిన సిచ్యువేషన్ అనేది ఉండదు. ఇంట్లో ఈ గొడవలు కొట్లాటలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. చాలా వరకు కూడా ఇంటి పరంగా మనం నష్టపోతూ ఉంటాం. ఇంటి మీద ఏంటంటే కనుక నరదిష్టి చెడు దిష్టి కూడా ఉంటూ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మనం బయటపడటానికి పరిహారం అనేది పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు నమ్మకంతో పాటించుకుంటే చక్కటి ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి శుక్రవారం పూట చేసుకోండి. ఆ తర్వాత శుక్రవారం ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్కి చాలా పవర్ ఉంటుందండి. ఈ నెంబర్ ఏంటంటే కనుక లక్ష్మీకారకమైన నెంబర్ అనమాట. 888 అలానే కాకుండా 5599 అనే నెంబర్ ఏంటంటే చాలా శక్తివంతమైనదండి. ధనాన్ని ఆకర్షించడానికి, రుణబాధను తీసేయటానికి, డబ్బు లేని చోట డబ్బుని పుట్టించడానికి, ధనం ఏంటంటే కనుక ఏదో ఒక దిక్కు నుంచి మన దగ్గరికి ఆకర్షించటానికి ఉపయోగపడుతుందండి. అందుకే మీరు ఇలా ఈ నెంబర్ని ఒక తెల్లని కాగితంలో కానీ 10 రూపాయల నోటు మీద కానీ రాసేసి మీ జేబులో కానీ పర్సుల్లో కానీ పెట్టుకోండి. నెంబర్స్ ఏంటంటే కనుక విశ్వ ప్రకారం అండి, న్యూమరాలజీ ప్రకారం అతీత శక్తివంతంగా ఉంటాయన్నమాట. చాలా పవర్ని కలిగి ఉంటాయన్నమాట. అందుకే నెంబర్స్తో చేసుకునే కొన్ని పనులు ఉంటాయి కదా, అవి మనకు తప్పకుండా పనిచేస్తాయండి. ఇప్పుడు ఈ నెంబర్ని మన దగ్గర పెట్టుకున్నామనుకోండి, ఆదాయం అనేది పెరుగుతుందన్నమాట. ధనాదాయం పెరగటానికి, డబ్బు లేక మనము ఇబ్బంది పడిపోతూ ఉంటాము. చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. చాలా వరకు కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఈ నెంబర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుంది, అంత పవర్ కూడా ఉంటుందండి. ఈ నెంబర్ ఒక రకంగా చెప్పాలంటే దైవకారకమైన నెంబర్, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్. కాబట్టి ఈ నెంబర్ని ఈ విధంగా రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎన్ని రోజులైనా సరే పెట్టొచ్చు. అంటే ఇన్ని రోజులు పెట్టుకోండి, ఇన్ని రోజులు తీసి పడేయండి అని కాదు. ఒకసారి రాసి పెట్టుకుంటే రెండోసారికి మీకే అర్థమైపోతుంది అనమాట. అంటే తెలిసిపోతుంది ఫలితం వస్తుందా రాదా అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి నమ్మకంతో అండి, పరిపూర్ణ నమ్మకంతో మీరేంటంటే కనుక ఈ నెంబర్ని మీ దగ్గర పెట్టుకోండి. రిజల్ట్ని చూసి మీరేంటంటే కనుక షాక్కి గురవుతారు. అంత చక్కగా ఉపయోగపడే నెంబర్, అంత శక్తివంతమైన నెంబర్. ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక 90% అండి మీకు మంచి జరగటానికి అవకాశం ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా, ధనం ఎంత సంపాదించినా కానీ మిగలకపోయినా, డబ్బు లేక నరకం చూస్తున్నామని బాధపడుతున్నా సరే ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ నెంబర్ అంత పవర్ఫుల్ అనమాట. న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ చాలా శక్తివంతమైనదని చెప్పబడుతుంది కాబట్టి అంకెశాస్త్రంలో. అందుకే మీరు ఇలా ఈ నెంబర్ అనేది పెట్టేసుకోండి, సరిపోతుంది. ఎవరికి చెప్పకండి ఇలా పెట్టుకున్నాం, ఇలా చేసుకున్నాం, ఇలా చేస్తేనే మాకు ఫలితం వచ్చిందని చెప్పకండి. ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా నెంబర్ని రాసి మీ దగ్గర మీ పర్సుల్లో జేబుల్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ నెంబరు చాలా పవిత్రమైన నెంబర్ కాబట్టి చాలా శక్తివంతమైన నెంబర్ అనమాట. ఈ నెంబర్ వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇది చాలామంది కూడా అండి మనం చూసుకుంటే లక్కీ నెంబర్గా కొన్ని నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలా విధంగా ఏంటంటే కనుక ఈ నెంబర్ కూడా మనం చూసుకుంటే లక్కీ నెంబర్గా భావించి పెట్టేసుకోవచ్చు అనమాట. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. పెట్టుకోండి. ఆ తర్వాత రేపు శుక్రవారం రోజు ఆ యాలకులతో ఇలా చేయండి. యాలకులు లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తారు కాబట్టి యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయన్నమాట. యాలకులు ధనాన్ని ఆకర్షించి రుణబాధను తీసేసి డబ్బు లేని చోట డబ్బుని తెచ్చిపెట్టి మన జీవితంలో ఉండే సర్వ కష్టాలని తొలగించడానికి ఉపయోగపడతాయండి యాలకులతో చేసుకునే పరిహారాలు అప్పులు తీర్చడంతో పాటు ధనాన్ని కూడా ఏంటంటే కనుక రప్పించుకోవటానికి ఉపయోగపడతాయండి. యాలకులు లక్ష్మీదేవికి ప్రీతి కాబట్టి శుక్రవారం రోజున ముఖ్యంగా 21 యాలకులు తీసుకొని ఒక మాల చేసి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఆ మాలను తీసి ఏంటంటే కనుక బీరువాలో కానీ, ధనం దాచే చోట కానీ, లేదంటే కనుక గల్లా పెట్టెల్లో కానీ పెట్టుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ని మీరు చూసే అవకాశం ఉంటుందండి. అంటే మనం అనుకుంటాం కదా కొన్నిసార్లు ఎంత చేసుకున్నా కానీ మా కర్మ ఇంతే అండి, రూపాయి మిగలదండి, అసలు డబ్బే రాదండి, మేము ఎంత నష్టపోతాం మాకు మాత్రమే తెలుసండి, మాకు దైవానుగ్రహం కూడా ఉండదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా ప్రత్యేకించి ఏంటంటే కనుక మీ అప్పు తీరాలన్నా, అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడాలన్నా, అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్ళాలన్నా సరేనండి, శుక్రవారం పూట గుర్తుపెట్టుకొని ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే కనుక 90% మందికి అప్పు తీరింది. మరి మీకు కూడా తీరుతుంది కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పే విధంగా ఈ అప్పు పరిహారం చేయండి. మన దగ్గర
సంపాదించింది సరిపోకనో, మన దగ్గర చక్కగా డబ్బు లేకనో, అంటే సరిగ్గా మన దగ్గర లేకనో, మనకేదో అవసరం ఉండో మనం ఏంటంటే అప్పు చేస్తాం. చేసేటప్పుడు ఎంత చక్కగా చేస్తామండి, ఎంత హ్యాపీగా అప్పు చేస్తామండి. చేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఎంత ఇబ్బంది పడతాం, ఎంత బాధపడతాం. అసలు మనకేంటంటే గనక నరకం అనుభవిస్తూ ఉంటాం కదండి. అప్పులు తీర్చుకోలేక వడ్డీల మీద వడ్డీలు కట్టి బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియక మనము అయోమయ పరిస్థితులు పడిపోతాం కదా. అలాంటి వాళ్ళండి కేవలం యాలకులతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. అప్పు తీరుతుందంటే ఖచ్చితంగా తీరుతుందండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. ఈ పరిహారానికి పెద్దగా మనము ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన అందరి ఇళ్లలో ఉండే కొన్ని వస్తువులతోనే చేసుకోవచ్చు అనమాట. ఒక గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ తీసుకొని అందులో ముందుగా ఏంటంటే పసుపు ఆవాలని బయట మార్కెట్లో దొరుకుతాయి. ఇవి అప్పుని తీర్చడానికి ఉపయోగపడతాయండి. ఆ పసుపు ఆవాలు ఒక గుప్పెడన్ని తీసుకోండి. తక్కువ రేట్లోనే దొరుకుతాయండి, తీసేసుకోండి. ఆ తర్వాత పచ్చకర్పూరం చిటికెడంతా పెట్టండి. 11 యాలకులు ఏంటంటే కనుక ఆవాల మీద పెట్టండి. అంటే పసుపు ఆవాలు ఆ బౌల్లో ఏంటంటే కనుక మీ చేతితో మీ గుప్పెడుతో పోసేయండి. ఆ తర్వాత 11 యాలకులు పెట్టి అందులో కొద్దిగంత పచ్చకర్పూరం పెట్టి మీ అప్పు తీరాలని, అప్పుల కూవిలో నుంచి బయటపడాలని, అప్పులు ఇచ్చే స్థాయికి మీరు వెళ్ళాలని సంకల్పం చెప్పుకోండి. మీరు శుక్రవారం రోజు ఉదయం చేసినా, సాయంత్రం చేసినా, ఎప్పుడు చేసినా సరేనండి, గుర్తు పెట్టుకోండి. రాత్రంతా మీ ఇంట్లో ఉంచండి. అంటే ఒక రాత్రంతా మీ ఇంట్లో ఉండాలన్నమాట. అలా ఉంటే మీకు మంచి జరుగుతుందండి. అలా ఉండటం వల్ల ఏంటంటే కనుక ఫలితం అనేది మీరే మీ కళ్ళతో చూస్తారండి. కాబట్టి ఇలా రాత్రంతా మీ ఇంట్లో పెట్టుకోండి. అప్పు కోసం చేస్తే అప్పు కోసం మాత్రమే చెప్పుకోండి. మిగతావన్నీ కూడా జోడించి చెప్పటం వల్ల, మిగతా వాటన్నిటి గురించి కూడా చెప్పుకోవటం వల్ల ఫలితాలు అయితే రావు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం కేవలం అప్పు కోసమే చేస్తున్నాం కాబట్టి అప్పు గురించి చెప్పుకొని రాత్రంతా పెట్టి మరుసటి రోజు తీసుకెళ్ళి కేవలం దీన్ని ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో మాత్రమే పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు. రావి చెట్టు మొదట్లో ఏంటంటే కనుక ఆ పాత్రను తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. అప్పు కోసం చేసాం, అప్పు తీరిపోవాలి, అప్పుల కూబిలో నుంచి మేము బయటపడాలి, అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి, అప్పు అనేది ఉండకూడదు, మా లైఫ్ ఏంటంటే కనుక చక్కగా మారాలని చెప్పుకొని మనం ఏది తీసుకోకూడదండి. బౌలు తెచ్చుకోకూడదు, ఆవాలు తెచ్చుకోకూడదు, ఏవి తెచ్చుకోకూడదు. కేవలం అందుకే మీరు వాడని మట్టి పాత్ర కానీ వాడని గాజు పాత్ర కానీ తీసుకోండి. మళ్ళీ వాడుకోకూడదు అనమాట వాటిని. ఇలా తీసుకున్న తర్వాత అందులో ఈ 3 వస్తువులే, ఆవాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక యాలకులు, పచ్చకర్పూరం. పచ్చకర్పూరం లేకపోతే నార్మల్ కర్పూర బిళ్ళలు పెట్టండి. కానీ ఆవాలు ఏంటంటే కనుక పూజా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయండి. పసుపు ఆవాలంటే కొంతమందికి తెలియదు, కానీ పసుపు ఆవాలు లక్ష్మీకారకం, యాలకులు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు. పచ్చకర్పూరం కూడా దేవతలకు దేవుళ్ళకి ఇష్టం కాబట్టి చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. కావున ఈ 3 కలిపి పెట్టి ఇంకా తర్వాత ఏంటంటే కనుక మనం పరిహారం చేసి వాటిని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే 21 రోజుల్లో కానీ 41 రోజుల్లో కానీ నెల తిరిగేసరికి కానీ మీ అప్పు అనేది తీరిపోతుందన్నమాట. మీరే అందరిలాగే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. అంత పవర్ఫుల్ నెంబర్ అండి, అంత పవిత్రమైన అంటే పరిహారము. అలానే కాకుండా అంత చక్కగా ఉపయోగపడుతుంది. 3 వస్తువులు 3 రోజుల్లో కూడా మన అప్పు తీర్చుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా కూడా మనకు పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. కొన్ని పరిహారాలు క్షణాల్లోనే ఫలితాలను తెచ్చిపెడతాయండి. క్షణాల్లోనే ఏంటంటే కనుక మనకు ఉండే ఇబ్బందులను పోగొడతాయన్నమాట. మనమే అవి చూసి షాక్ అయిపోతాం. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక షాక్ అవ్వకుండా చక్కగా పరిపూర్ణ నమ్మకంతో పాటించండి. అంటే ఫలితం అంతకంత వస్తుంది. అలానే కాకుండా అప్పు కూడా తీరుతుంది. లక్ష్మీదేవి ఏంటంటే కనుక ఏదో ఒక దారిలో ధనాన్ని మన దగ్గరికి సమకూరుస్తుంది. డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం కదండి, అలాంటి సమస్య నుంచి మనని బయటపడేస్తుంది. అన్ని విధాలుగా కూడా ఆ తల్లి మనని ఆదుకుంటుంది. ఇబ్బంది అనేది లేకుండా మనకి ఏంటంటే కనుక ధనాన్ని సమకూర్చి మనకు ఎలాంటి బాధలు అనేవి లేకుండా తీర్చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా ఎవరికైతే అప్పు ఉంది, సమస్య ఉంది, బాధ ఉంది, ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ది బెస్ట్గా పనిచేసే పరిహారం అని పరిహార శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలానే దినదిన అభివృద్ధి కూడా మీరు చూడగలుగుతారు. ఈ పరిహారం చేసేసి చాలా మంది కూడా ఫలితాలను పొందారు. కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా ఫలితం ఉంటుందన్నమాట. ఆ తల్లిపై భారం వేసి పరిహారం చేసిన వారికి 90% అయితే ఫలితం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి చేసుకోండి. ఇక శుక్రవారం రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుని అమ్మవారికి ఏంటంటే కనుక అనుగ్రహానికి పాత్రలు కండి. లక్ష్మీదేవి ఏంటంటే చాలా ఇష్టపడే పరిహారము, అప్పుని తీర్చుకోవటానికి చేసుకునే పరిహారము పెద్ద పెద్ద వాళ్ళండి సీక్రెట్గా చేసుకుంటారు. ఎవరికి చెప్పకుండా చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ అప్పు తీరింది, వాళ్ళు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళారు. మరి మీరు కూడా ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే అప్పు తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ చెప్పి చేయటం వల్ల ఎలాంటి రిజల్ట్ అయితే ఉండదు. ఇది మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకొని చేసుకోండి, సరిపోతుంది.